వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాం తప్ప ఇంకేవరి హయాంలో కూడా ఇది జరగలేదనే అంశాన్ని మళ్ళీ మళ్ళీ మేము మీ ద్వారా ఈ ప్రధానికి చెప్తాం. అందుకు వాటిని కాపాడుకోవడమే మా ధ్యేయం. ఆ అంశం మీదే మేము నిలబడి ఉంటాం. దానికోసమే పోరాటం చేస్తాం. అందుకే ఇవాళ సమావేశంలో ముఖ్య ఉద్దేశం తీసుకున్నాం. తదుపరి మా పార్టీకి సంబంధించిన సంస్థాగతమైన అంశాలు, పార్టీ పరిస్థితికి అంశాలు కూడా మేము చర్చలో జరిగిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. త్వరలోనే వీటి మీద విధి విధానాలు మరి పెట్టి కార్యాచరణ రూపొందించి అవి కార్యాచరణతో మళ్ళీ మేము ముందుకు వస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఈ ఉత్తరాంధ్రపై అంతకుముందు ఒక 6 నెలల కిందట కాకినాడలో పెట్టాం. ఈ ఎరస్టోర్ ఈస్ట్ గోదావరి, ఎరస్టోర్ ఇప్పుడు ఇక్కడ ప్రారంభించాం. దీని తర్వాత కాకినాడ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి సంబంధించి పెడతాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతాయి. ఈ పార్టీ కార్యాచరణ, ఇది పార్టీ తరగతి అన్ని రాష్ట్రం అంతా కూడా. మా ప్రభుత్వంలో పెట్టినప్పటికీ ఏం పెట్టినప్పుడు ప్రజలను ఒప్పించి మెప్పించి పెడతాం. ఏ ప్రభుత్వాలు పెట్టినప్పటికీ కూడా విధానం ఒకటే. ప్రాంత ప్రజలందరూ కూడా దాన్ని అంగీకరిస్తే దాన్ని ముందుకెళ్తాం. అంగీకరించకపోతే వెనక్కి వస్తాం. ప్రతిపాదన పెట్టడం అనేది పెడతాం. ఆ పరిశ్రమ రావాలని కోరుకుంటాం. ఆ పరిశ్రమ కాదు, దాని నుంచి కాలుష్యం వస్తుంది, దాని గురించి ఇంకా ఇబ్బందులు ఉన్నాయంటే దానికి హౌ టు దాన్ని ఓవర్కమ్ అనేది డిస్కస్ చేయాలి. ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడాలి. వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలి, ఒక స్థైర్యాన్ని కల్పించాలి. అప్పుడు ఆ కార్యాచరణకి ముందుకెళ్ళాలి. అంతేగాని మొండిగా ఏ ఒక్కరి కోసమో ఎవరి ప్రాపకం కోసమో ఆ కార్యక్రమం చేయడం మంచిది కాదు. పరిశ్రమ ఎందుకు పెడతారు? ఉద్యోగ అవకాశం కోసం పెడతారు, లేదు రాష్ట్రంతో ఆదాయం కోసం పెడతారు. రాష్ట్రం తాలూకా జీడీపీ పెరగడానికి, ఉద్యోగ అవకాశాలకి ప్రజలు బతుకుంటే కదా. ప్రజలు చచ్చిపోతే ఇంక జీడీపీ పెరిగితే ఉపయోగం ఉంది. అలాగే ఆదాయం రాకపోతే జీడీపీ పెరిగితే, ప్రజలు లేకపోతే ఆదాయం వస్తే ఉపయోగం ఉంది. కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేయాలి. వాళ్ళ ప్రభుత్వంలో మేము అంటుందంటే ఏ అంశాన్ని కూడా మొండిగా మేము ఉన్నాం కదా, మాకు ప్రజా అధికారం ఇచ్చారు కదా అని మొండిగా వెళ్ళడం కాదు. అంశాన్ని వచ్చి ఏది తీసుకున్నా దాన్ని అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలను ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి అనేది మా తాలూకా ఇది. చెప్పండి. చంద్రబాబు నాయుడు ఆగ్రహం ఎవడు పెడతాడు? ఏదైనా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడికి ఈజీగానా. మొన్న ఇప్పుడు నేను టీవీలో చూశాను, నేను మర్చిపోయి అంతకుముందు చూశాను. ఎవడమ్మ సబ్బు? నీ బాబు సొమ్మ, నీ అమ్మ సొమ్మ, నీ అమ్మ సొమ్మే, అమ్మ నీ అమ్మమ్మ, నీ తాత నీ అని ఆ భాషను మాట్లాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబుని, నీ అబ్బసొమ్మ, నీ ఏదైనా సరే అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించింది కాదు. ఏ రకంగా ఇస్తావు నువ్వుకి 500 నీ అబ్బసొమ్మ అది అడుగుతున్నా. అందుకు కాబట్టి సమన్వయం పాటించాలి. భాష ఏదో మైక్ ఉంది కదా, మీరు ఎదురుగా నాకు కూర్చున్నారు కదా, నా ఇష్టం మాడతానంటే కాదు. భాష మీద ఉండాలా, గౌరవించాలా, విన్నోళ్ళకి న్యాయం అనిపించాలా, దాంట్లో విషయ పరిజ్ఞానం ఉండాలి. అంతేగాని అవి ఒకసారి ఓటేసిన పాపానికి వచ్చి నేను ఇచ్చేస్తానని అంటే నువ్వు మాట్లాడిన భాష